తెలుగు బెస్ట్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇవన్నీ కూడా ఐబొమ్మలో కూడా దొరుకుతాయి. ఫస్ట్ వన్ వచ్చేసి పరువు. ఈ వెబ్ సిరీస్ అనేది G5లో స్ట్రీమ్ అవుతుంది. మంచి కిక్ ఇచ్చే ఈ వెబ్ సిరీస్ మంచి థ్రిల్ అయితే ఇస్తుంది. ఈ సిరీస్ అంతా పరువు కాపాడుకోవడానికి జరిగే పాయింట్ మీద ఈ వెబ్ సిరీస్ అనేది రన్ అవుతుంది. ఇంకా ఈ వెబ్ సిరీస్ ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ వెబ్ సిరీస్ అనేది G5లో స్ట్రీమ్ అవుతుంది. బృంద. ఈ వెబ్ సిరీస్ అనేది మామూలుగా లేదు. ఈ సిరీస్లో ట్విస్ట్లు అయితే వేరే లెవెల్. ప్రతి ఎపిసోడ్ కూడా క్లైమాక్స్లా ఉంది. రీసెంట్ టైమ్స్లో నేను చూసిన బెస్ట్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ అనేది సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. కాలపాని. ఈ సిరీస్ అనేది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. కాలపాని అనే ప్రాంతంలో ఒక వైరస్ వ్యాప్తి చెందుతుంది. దాని నుంచి వారంతా ఎలా బయటపడ్డారు, ఆ వైరస్ అనేది ఎలా వచ్చింది అనేది సిరీస్లో బాగా చూపించారు. స్లో అనిపించిన ఓవరాల్గా సిరీస్ అయితే బాగుంటుంది. ఈ సిరీస్ అనేది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ సిరీస్ని ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. క్రిమినల్ జస్టిస్ సీజన్ 1 అండ్ సీజన్ 3 ఈ 2 సీజన్స్ అనేవి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతున్నాయి. ఇది ఒక కోర్టు క్రైమ్ డ్రామా. ఈ సిరీస్ ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. ఈ సిరీస్ అనేది సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 3 సీజన్స్ ఉన్నాయి. సీజన్ 2 అంతగా వర్కౌట్ కాలేదు. సీజన్ 1 అండ్ సీజన్ 3 అయితే చాలా బాగున్నాయి. ఇవి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతున్నాయి. అసూర్ సీజన్ 1 అండ్ సీజన్ 2 ఈ 2 సీజన్స్ కూడా జియో సినిమాలోనే స్ట్రీమ్ అవుతున్నాయి. ఫ్రీగా చూడవచ్చు. చెడువాలను అంతం చేయాలనే విలన్ చిన్నప్పటి నుంచి తనను తనుగా కలిగా భావిస్తాడు. అతడిని ఎలా పట్టుకున్నారు అనేది మనం ఈ సిరీస్లో చూడవచ్చు. ఈ సిరీస్ అనేది ఫ్రీగా జియో సినిమాలో చూడొచ్చు. సంకెళ్ళు. ఇది తమిళ్ వెబ్ సిరీస్. తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. చనిపోయిన బాడీలో ఒక పార్ట్ మిస్ అవుతుంది. దాని చుట్టూ ఈ మిగతా స్టోరీ అంతా రన్ అవుతుంది. ఇంకా ఈ వెబ్ సిరీస్ ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ వెబ్ సిరీస్ అనేది G5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్లో మీకు నచ్చిన వెబ్ సిరీస్ ఏంటో అనేది కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.